తాతగారైనటువంటి భీష్మాచార్యుల వారిని చూసి, తాతగారు, లోకంలో ఎందరో పూజనీయులున్నారు, కానీ అందరిలోకి చాలా గొప్పవారిగా పరమ పూజనీయులుగా పేర్కొనబడిన వారి గురించి నాకు చెప్పవలసింది అని అడిగారు. అడిగితే వరుణుడు, సమీరణుడు, తరణి, పర్జన్యుని, సప్తార్చి, ఈశాను, షణ్ముఖుని, మహాలక్ష్మిని, విష్ణుని, అజు, బృహస్పతి, చంద్రు, జలముల, భూమి, యజ్జనములిప్పుడు నతిభక్తి సేవింతురట్టి వారలకునే మ్రొక్కుదు. వేదపరులు, తపోధనులు, దేవతాపూజనులు, భూమి ధన ధాన్య గోదానశీలురు, ఆదరంబు కల్గి అతిథి పూజగా వించువారలు, పితృసమర్చకులను, భిక్షితాన్నపూత శాంత భావములు కలవారు, సత్యవ్రతులను పూజ్యులనగా నాకు. భీష్ముడంతటి వాడు ఎంత గొప్పవో, ఎంత గొప్పవారో, వారు ఎంత పూజనీయులో, ఎటువంటి వారి దర్శనం చేత మనం వెంటనే పవిత్రులమవుతామో, ఎవరు కనపడగానే రెండు చేతులెత్తి నమస్కరించాలో అటువంటి వారి గురించి చెప్తున్నాడు. చెప్తూ ఎటువంటి వారిని పూజ చేసినటువంటి వారు అంత గొప్పవారు అవుతారు అన్నది చెప్తూ, ఒకసారి నారద మహర్షి అంతటి వాడు విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని సత్కారం చేసి నమస్కరిస్తే, ఆ నారద మహర్షి వెళ్ళినప్పుడు మిక్కిలి గౌరవంతో ఎవరికి నమస్కరిస్తావు అని అడిగితే, ఆ దేవముని ఆ దేవకీనందనుడైనటువంటి కృష్ణ పరమాత్మతో చెప్పినటువంటి విశేషాలు ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. అంటే నారద మహర్షి అంతటి మహానుభావుడే వీళ్ళు కనపడితే నమస్కరిస్తాడు అంటే ఇక మనం ఎంత ఆదర్శవంతంగా దాన్ని తీసుకోవలసి ఉంటుంది. వరుణుని, అట్లాగే ఆ సమీరణుని అంటే వాయువుని, సూర్యుణ్ణి, మేఘుణ్ణి, అగ్నిని, ఈశానుడు శంకరుణ్ణి, సుబ్రహ్మణ్యుణ్ణి, మహాలక్ష్మిని, విష్ణుమూర్తిని, బ్రహ్మగారిని, బృహస్పతిని, చంద్రుణ్ణి, జలాల్ని అంటే నీటిని, భూమిని ఏ జనులు పూజ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా పూజనీయులే, వారందరూ కూడా గౌరవనీయులే. అట్లాగే గురువుగారి దగ్గర కూర్చుని గురు శుశ్రూష చేసి స్వరంతో ఆ వేద మంత్రములను నేర్చుకున్నటువంటి మహానుభావులైనటువంటి వేద పండితులు, తపోధనులు, గొప్ప తపస్సు కలిగినటువంటి వారు, దేవతా పూజనులు, దేవతలను పూజించేటటువంటి లక్షణం ఉన్నటువంటి వారు, భూమిని, ధనాన్ని, ధాన్యాన్ని, గోవుని దానం చేసేటటువంటి అలవాటు ఉన్నవారు, ఎంతో ఆదరభావంతో ఇంటికి వచ్చినటువంటి అతిథిని పూజించి ఆ అతిథికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి వారు, పితృదేవతల్ని చేయవలసినటువంటి రీతిలో గౌరవం చేసి అర్చించేటటువంటి వారు, శరీరంతో ఉండగా తల్లిదండ్రుల్ని సేవించేటటువంటి లక్షణం ఉన్నవారు, భిక్షాటన చేసి వచ్చినటువంటి అన్నంతో ఏ కోరిక లేకుండా పరమ పవిత్రమైనటువంటి జీవితం గడిపేటటువంటి వారు, సత్యమును తప్ప అసత్యమును ఎన్నడూ పలకను అని చెప్పి వ్రతాన్ని తీసుకుని పాటించేటటువంటి వారు పరమ పూజనీయులు. అటువంటి వారి దర్శనం మన యొక్క అభ్యున్నతికి కారణం. అట్లాగే ధర్మార్థకామ సేవకులు అంటే ధర్మమునకు అర్థాన్ని, కామాన్ని ముడివేసినటువంటి వారు. ఏది సంపాదించినా, ఏది ఖర్చు పెట్టినా ధర్మబద్ధంగా సంపాదించానా, ధార్మికంగా ఖర్చు పెడుతున్నానా అని ఆలోచించి చేసేవారు. ఏ కోరికైనా మనసులో కలిగితే ఇది ధర్మచట్రంలో ఇముడుతోందా అని ఆలోచించేటటువంటి లక్షణం ఉన్నవారు, వ్యామోహం లేనివారు, మంచి నడవడి కలిగినటువంటి వారు, నమస్కరింపదగిన వారు. అటువంటి వారు కనబడగానే వారిని నమస్కరించాలి అని చెప్పి భీష్మాచార్యుల వారు చెప్తే ధర్మరాజు గారు ఎంతో సంతోషాన్ని పొందారు. తదనంతరం ఆ భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి ఆ ధర్మరాజు గారు మళ్ళీ ఎన్నో విషయాలు ప్రస్తావన చేస్తూ, అందులో ఒకటిగా, అయ్యా తాతగారు, నాకు దానం చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు, అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి దానములేవి అన్న విషయములు చెప్పవలసింది అని అడిగారు. అడిగితే భీష్మాచార్యుల వారు మాట్లాడుతూ, దానములన్నిటికీ భూదానం వెక్కుడు, సమస్త ధాన్యములు ప్రభూతానీక వస్త్ర ధన రత్నానూనత్వమును భూమి నబుట కథమునన్. ఓ ధర్మరాజా,
అన్ని దానములలోకి భూదానము చెయ్యడం అనేటటువంటిది చాలా చాలా గొప్ప విషయం. ఎందుచేత అంటే భూమిలోంచి పంట పండుతుంది, పంట పండి అన్నం వస్తుంది, అన్నము వలన శరీరం నిలబడుతుంది. అన్నాద్భవంతి భూతాని, అన్నము వలన సంతానము కలుగుతుంది. అట్లాగే భూమిలోంచి ప్రత్తి వస్తుంది, దాంట్లోంచి వస్త్రములు వస్తాయి, భూమిలోంచి రత్నములు వస్తాయి. కాబట్టి ఐశ్వర్యవంతుడవుతాడు. అంటే ఒక్క భూమిని దానం చేసిన కారణం చేత ఇన్నిటినీ ఇచ్చినట్టే లెక్క. అందుకే భూదానం అనేటటువంటిది చాలా చాలా గొప్ప దానం. ఆ దానం అనేటటువంటిది శక్తి కలిగినటువంటి వారు తప్పకుండా చెయ్యాలి. అజిప్రాప్తం మృతులు గురుపూజకులును మరియు ఎట్టి పుణ్యాత్మకులున్ రాజోత్తమ భూదాన భ్రాజిష్ణుని పోలరండ్రు పరమమునీంద్రుల్. యుద్ధంలో మరణించినటువంటి వారైనా సరే, గురువులను పూజించేటటువంటి వారైనా సరే, లేదా ఇతరత్ర ఎంత గొప్ప పుణ్యకార్యాలు చేసినటువంటి వారైనా సరే, భూదానం చేసినటువంటి వారితో సమానులు మాత్రం కాలేరు. అంటే ఆ భూదానము యొక్క గొప్పతనం అంతా ఇంత అని చెప్పడం ఎలా సాధ్యమవుతుంది? విను రాజులకు అవశ్యంబును చేయగవలయు అధిక భూదానము రాజను వాడఘముల కాకరమనగా అది తక్కనుంటన దివ్యమగుని. రాజులు తప్పకుండా భూదానం చెయ్యాలి. ఆ కాలంలో ఆ భీష్మాచార్యుల వారు చెప్తున్నటువంటి ద్వాపర యుగం నాటి నియమం. ఎందుకని అంటే రాజులు భూమిని పరిపాలిస్తారు కాబట్టి ఆ భూమిని పరిపాలన చేసేటప్పుడు, శిక్షలు వేసేటప్పుడు తెలిసో తెలియకో పాపములు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. ఆ పాపముల రాశి పోగొట్టుకోవడానికి రాజు తప్పకుండా భూదానం చేయడం మంచిది ధర్మరాజా అని ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజును ఉద్దేశించి చెప్పి, భూదానము తర్వాత మళ్ళీ అంత గొప్ప దానము అన్నదానము. అన్నదాన సదృశముగు దానమెందునెవ్వడును ఎన్నడును లేదు. కావునను విధేయమన్నదానము అధిక యత్నపూతంబుగా పూని దాని చేత పుణ్యతమము. అసలు ఏ సమయంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఎవరి చేతనైనా చెయ్యబడవలసినది ఏదైనా ఉంటే అది అన్నదానమే. ఎందుకని అంటే అందరూ చెయ్యగలిగినటువంటిది అన్నదానం. సర్వసాధారణంగా అన్నదానం చెయ్యడానికి నాకు శక్తి లేదన్న వాళ్ళు ఉండేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఒక్కరికైనా ఒక సంవత్సరం మొత్తం మీద అన్నం పెట్టడం కష్టం కాదు. అటువంటి స్థితి ఎవరికీ కలగకుండుగాక, అందరూ పెట్టగలిగిన స్థితినే పొందుదురుగాక. కాబట్టి అన్నదానం చేస్తే వచ్చే లక్షణం ఏమిటంటే మిగిలిన దానాలు ఎన్ని చెయ్యండి ఇంకా కావాలనొచ్చు, కానీ అన్నం తిన్నవాడు మాత్రం ఇంకా కావాలి అనలేడు. కడుపు నిండిపోయింది అనుకోండి, త్రేణుపొచ్చి చాలు చాలని సంతోషపడి వెళ్ళిపోతాడు. ఆ అన్నం తిన్న కారణం చేత ప్రాణములు నిలబడతాయి. ఆ ప్రాణములు నిలబడి ఆ అన్నం తినడం వల్ల కలిగినటువంటి శక్తితో ఆయన మంచి పనులు చేయగలుగుతాడు. కాబట్టి ప్రాణదానం చేసినట్టు, జీవిత దానం చేసినట్టు, శక్తి దానం చేసినట్టు ఇన్నీ కూడా అన్నదానము వలన లభిస్తున్నాయి. కాబట్టి అన్నదానమును మించినటువంటి విశేషం లోకంలో ఏదీ లేదు. ఎప్పుడైనా ఎవరైనా సరే అన్నదానమును చేయవలసినదే అని చెప్పి ఒక్కొక్క నక్షత్రమునందు ఒక్కొక్క వస్తువుని దానం చేయడం చాలా గొప్ప. ఏ నక్షత్రమునందు ఏది దానం చేస్తే మంచిదో చెప్తాను ధర్మరాజా విను అని. కార్త్యలో అయితే పాయసం, బ్రహ్మదేవతగా కలిగినటువంటి రోహిణీ నక్షత్రంలో మినుములు, అట్లాగే ఆర్ద్ర నక్షత్రంలో ఆవు, పునర్వసు నక్షత్రంలో అదితి నక్షత్రం అది పునర్వసు తీయని పులగం, అలాగే బృహస్పతి నక్షత్రమైనటువంటి పుష్యమిలో బంగారం, ఆశ్లేషలో వెండి, మఖలో ఉప్పు నువ్వులు, భగుని తారయ్యేటువంటి పుబ్బలో చెరకు రసంతో వండిన అన్నం, ఉత్తర ఫల్గుణిలో పాలతో వండినటువంటి పౌష్టికాన్నం, సూర్య నక్షత్రంలో ఏనుగు, రథం, చిత్తా నక్షత్రంలో మంచిగంధపు చెక్క, స్వాతిలో తనకిష్టమైనటువంటిది ఏదో అది. కాబట్టి అటువంటివన్నీ కూడా నక్షత్రాలలో దానం చేస్తారు. అట్లాగే విశాఖ నక్షత్రంలో ఎద్దు, అనురాధ నక్షత్రంలో పైన వేసుకునే కండువ అంటే ఉత్తరీయం, జ్యేష్ఠ నక్షత్రంలో కరివేపాకుతో కూడుకున్న ముల్లంగి, మూలా నక్షత్రంలో మంచి పండు,
పూర్వాషాఢ నక్షత్రంలో పెరుగు, ఉత్తరాషాఢ నక్షత్రంలో తేనెతో నిండినటువంటి అన్నం, శ్రవణ నక్షత్రంలో కంబళి, ధనిష్టలో బండి అంటే శకటం, శతభిష నక్షత్రంలో యవలు, అట్లాగే ఉత్తరాభాద్రలో మాంస సంబంధమైనటువంటి విషయాలు, రేవతి నక్షత్రంలో కంచుకుండతో కూడుకున్నటువంటి ఆవుని దానం చేయడం అంటే పాలు పితకడానికి కంచు పాత్రతో కూడుకున్నటువంటి గోదానం, అట్లాగే అశ్విని నక్షత్రంలో గుర్రపు బండి, భరణిలో మేలైనటువంటి నువ్వులు, ఆవులు మొదలైనటువంటి దానం చేయడం మంచిది. అన్ని నక్షత్రాల్లో చేసేటటువంటి దానములు కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ప్రత్యేకించి ఈ నక్షత్రములలో ఈ వస్తువులను దానం చేయడం చాలా శ్రేష్టం అని చెప్పి అత్రి మహర్షి చెప్పినటువంటి ఒక విషయాన్ని భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. కనకమాయుప్రదంబు పావనము భావశుద్ధినునరించి దాతకు సూరతమున వేట్కతో దాని నిచ్చుట వేర పొగడనేలా అనియే హరిశ్చంద్రుడు యుద్ధతేజ. లోకంలో బంగారాన్ని ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి ఆయుర్దాయం కలుగుతుంది. వాళ్ళు చాలా చాలా పూత చరిత్ర అంటే పావనమైనటువంటి జీవితాన్ని పొందుతారు, భావములు శుద్ధి పొందుతాయి. కాబట్టి సువ్రతులై ఏదైనా వ్రతం చేసినప్పుడు బంగారాన్ని దానం చేయడం అనేటటువంటిది చాలా చాలా మంచి విషయం. ఈ దానాలతో పాటుగా చెరువులు తవ్వించడం, కొలనులు తవ్వించడం, నూతులు తవ్వించడం, బావులు తవ్వించడం ఇవన్నీ కూడా ఉత్తమోత్తమమైనటువంటి విషయములు, అందరికీ ఉపయుక్తమైనటువంటి విషయములు. సమాజంలో అందరూ వీటి వలన ప్రయోజనాన్ని పొందుతారు. ఎవరైతే ఇటువంటి మంచి పనులు చేస్తారో వారికి భగవంతుని యొక్క అనుగ్రహము చేత స్వర్గలోకవాసము కలుగుతుందయా ధర్మరాజా అని చెప్పి, అట్లాగే ఘృతదానం అంటే నీతిని దానం చేయడం అనేటటువంటిది చాలా చాలా గొప్పది. అది యాగాదులలో ఉపయోగిస్తుంది కనుక అట్లాంటి వస్తువుని ఇవ్వడం ఎంతో మంచిది. అందున ఆ నెయ్యి తీసుకెళ్ళి యజ్ఞం చేసేవాళ్ళు, యాగం చేసేవాళ్ళు, అగ్ని ఆరాధన యందు ఉపయోగించేటటువంటి వాళ్ళైతే ఆ నీతిని దానం చేసిన వాడు మరింత అభ్యున్నతిని పొందుతాడు. అట్లాగే ఛత్రమిచ్చి కాంచు పుత్రుల పురుషుండు సకల కామ్య దాన సమము శకటమిచ్చుటనగా చెప్పులిచ్చిన కంటకులైన రిపుల త్రొక్కి అతడు తిరుగు. భీష్మాచార్యుల వారు ఎంత చిన్న చిన్న విషయాలు కూడా విడిచిపెట్టలేదు. అడగడమే తడవు ఇన్ని విషయాలు చెప్పారు మహానుభావుడు. గొడుగుని యోగ్యుడైన వ్యక్తికి దానం చేసినటువంటి వ్యక్తి మంచి పుత్రులను పొందుతాడు. అట్లాగే అన్ని దానములతో సమానమైనది వాహనాన్ని సమకూర్చడం. వాహనాన్ని ఇవ్వడం అనేటటువంటిది అన్ని దానములతో సమానం. ఇతరులకు చెప్పులు ఇవ్వడం అంటే పాదరక్షలను దానం చేయడం అనేటటువంటిది చాలా గొప్పది. పాదరక్షలు వేసుకున్నవాడు ముళ్ళు రాళ్ళు ఎలా ఇబ్బంది లేకుండా తొక్కి వెళ్ళిపోతాడో, శత్రుభావనలు ఎవరికి మన యందు కలగకుండా అందరితో మిత్రుడిగా చరించడానికి అవకాశాన్ని పొందుతాడు అటువంటి వ్యక్తి. అట్లాగే దివ్యమునియగు కాశ్యపు భవ్య గాత్రముల జనించి భవ్యంబులై తిలలు వెలయు అట్లు కావున తత్కృత అజనమఖిల వస్తు యజనంబుతో సరివచ్చునండ్రు. కాశ్యపముని యొక్క అవయవములలోంచి పుట్టినటువంటివి నువ్వులు. అందుకే ఆ నువ్వులు చాలా గొప్పవి. యజ్ఞం చేసేటప్పుడు ఆ నువ్వులను వాడితే సమస్త పదార్థములు యజ్ఞములో వాడినట్టే. అంత గొప్పది సుమ ఆ నువ్వులను యజ్ఞంలో వాడడం అనేటటువంటిది అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు. చెప్పి ఆయన ఏ ఏ వస్తువులు ఏ ఏ సమయముల యందు ఏ ఏ నక్షత్రముల యందు దానము చెయ్యాలో చెప్తూ ఆ దానం చెయ్యడానికి చాలా యోగ్యమైన ప్రదేశములను కూడా చెప్తున్నారు. అడవి యందు దానం చేయడం, కొండలలో దానం చేయడం. కొండలలో దానం చేయడం అంటే మనకి చాలా క్షేత్రములు కొండల మీదే ఉంటాయి. కొండల మీద ఎందుకు ఉంటాయి అంటే తల ఎత్తి పైకి చూడాలి. అన్ని ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగితే మనుష్యుడు ఒక్కడే అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. అంటే తల పైకెత్తి నువ్వు ఊర్ధ్వముఖ చలనం చేస్తే భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన వాడివి. అటువంటి ఉత్కృష్ట ప్రాణివి అని మనకి చెప్పడానికి ఈశ్వరుడు కొండ మీద ఉంటాడు.
పైకి ఎక్కినట్టే నువ్వు కూడా యోగ మార్గమో భక్తి మార్గమో కర్మ మార్గమో జ్ఞాన మార్గమో పైకి ఎక్కాలి, ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి అని చెప్పడానికి కొండల మీద ఉంటాడు. అటువంటి క్షేత్రముల యందు చేసేటటువంటి దానం, నదీ తీరముల యందు చేసే దానాలు, తీర్థ ప్రదేశముల యందు చేసేటటువంటి దానములు, అట్లాగే యోగ్యమైనటువంటి ఇతర ప్రదేశములు ఎక్కడెక్కడ ఏవేవి గొప్ప దివ్యత్వములు కలిగినటువంటి ఉంటాయో అటువంటి చోట్ల చేసేటటువంటి దానాలు చాలా ప్రశస్తమైనటువంటివి. అక్కడ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు దానం చేసి భగవద్ అనుగ్రహమునకు పాత్రులు కావచ్చు అని చెప్పి గోదానం గురించి, గోవు యొక్క విశిష్టత గురించి మాట్లాడుతున్నారు భీష్మాచార్యుల వారు.